శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ ముందుగా ఉగాది పండగ శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మనమందరము కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ శ్రీ మహాలక్ష్మిని, లలిత అమ్మవారిని మనసారా వేడుకుందాం. ఇవాల్టి వీడియోలో మనం మణిద్వీప వర్ణన గురించి తెలుసుకుందాం. ఈ నూతన సంవత్సరంలో మనం అందరం కూడా బాగుండాలి కదా, అందుకని మణిద్వీప వర్ణన గురించి నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, చాలామందికి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మణిద్వీపం అనే పదమే ఒక అద్భుతం. అసలు మణిద్వీపం అంటే ఏమిటి, మణిద్వీప వర్ణన ఎందుకు చేయాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీచక్ర బిందురూపిణి జగన్మాత శ్రీ లలిత అంబిక అమ్మవారు నివసించేటటువంటి పవిత్రమైన ప్రదేశమే ఈ మణిద్వీపం. 14 లోకాలన్నిటిపైన కూడా సర్వలోకం ఉంటుంది. ఈ సర్వలోకంలోని అమ్మవారు కొలువై ఉంటారు. ఆ సర్వలోకాన్ని మనం మణిద్వీపంగా పిలుస్తాం. అంతులేని వజ్రాలు, రత్నాలు, ముత్యాల్లాంటి నవనిధులతో పాటు బంగారుమయమైనటువంటి కొండలు ఈ మణిద్వీపంలో ఉన్నాయి. అనేక రకాలైన ప్రాకారాల తర్వాత మనకు అమ్మవారు దర్శనమిస్తారు. ఆ శ్రీ మహావిష్ణువు నివసించేటటువంటి వైకుంఠం, మహాశివుడు కొలువై ఉన్నటువంటి కైలాసం కన్నా కూడా అమ్మవారు నివసించేటటువంటి మణిద్వీపం ఎంతో అత్యద్భుతంగా ఉంటుంది. అందుకనే మణిద్వీపం అని తలచినంత మాత్రాన్ని మనకు అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి. మనం చేసే పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా మన ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతూ ఉండాలన్నా కూడా మణిద్వీప వర్ణన పారాయణం చేయటం అత్యుత్తమం. అమ్మవారిని కీర్తిస్తూ చేసేటటువంటి మణిద్వీప వర్ణ పారాయణ వలన సకల శుభాలు కలుగుతాయి, వాస్తు దోషాలు తొలగిపోతాయి. సమస్త లోకాన్ని పాలించేటటువంటి అమ్మవారిని మణిద్వీప వర్ణన పారాయణం చేయటం ఎంతో విశిష్ట ఫలాన్ని ఇస్తుంది. ఇదండి మణిద్వీపం గురించినటువంటి డీటెయిల్స్. ఆ మణిద్వీప వర్ణన చదువుతూ ఉంటే మనం ఒక్కసారిగా కళ్ళు మూసుకొని ఊహించుకుంటే చాలా అత్యద్భుతంగా ఉంటుందండి. నేను ముందు వీడియోస్లో మణిద్వీప వర్ణన పారాయణం చేయటం, ఆ శ్లోకాలను కూడా షేర్ చేస్తాను. అలాగే మణిద్వీప వర్ణన పూజా విధానాన్ని కూడా మీకు వీడియో రూపంలో మీ ముందుంచుతాను. మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ మరొకసారి ఉగాది పండగ శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు.